కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రముఖుల సందడి నెలకొంది. వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ బీదం మస్తాన్ రావు, నటి ప్రేమ, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిలు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం పండితులు వారికి వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును మోదీ అమల్లోకి తీసుకురావడం హర్షణీయమన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ఇదే సమయంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల పైబడిన కళ 50% సమాజంలో ఉన్నటువంటి నారీమణుల యొక్క ఆకాంక్షను ఈరోజు కొన్ని గంటల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలో పవిత్ర దేవాలయమైనటువంటి పార్లమెంటు వేదికగా మహిళా బిల్లు మీద చర్చలు జరగబోతున్నాయి. ఎన్డీఏ పాలనలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు ఎవ్వరూ ఊహించని రీతిలో 30-40 సంవత్సరాలుగా ఏదైతే ఉర్రూతలూగిస్తున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతుందో, ఈ దేశంలో ఉన్నటువంటి సోదరీమణుల ఆకాంక్ష ఏదైతుందో దాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు బిల్లును తీసుకురావడం అనేటువంటిది కోట్ల మంది మహిళలు ఈరోజు స్వాగతిస్తున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్పి భావిస్తున్నాం. ఏదేమైనా భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి ఎన్డీఏ తీసుకొస్తున్న ఈ మహిళా బిల్లు ఒక చారిత్రాత్మక సాక్ష్యంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడబోతుంది. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత